డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. బీజేపీ అగ్రనేతలు ప్రచారం కోసం క్యూ కట్టారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మొదటిగా బెంగళూరు నుంచి హెలికాప్టర్లో ధర్మవరం చేరుకుని బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అమిత్ షా బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అనంతరం తెలంగాణకు అమిత్ షా బయలుదేరతారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం వేడెక్కుతోంది. బీజేపీ అగ్రనేతలంతా ప్రచారం కోసం క్యూ కడుతున్నారు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మొదటగా బెంగళూరు నుంచి హెలికాప్టర్ ధర్మవరం చేరుకుంటారు. తర్వాత అక్కడ ప్రచార సభలో పాల్గొంటారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ విజయ్ జాయిన్ అవుతున్నారు. విజయ్, అమిత్ షా రాక నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎన్ని గంటలకు చేరుకోబోతున్నారు? నేతలు ఏం చెప్తున్నారు? సతీష్, సార్వత్రిక ఎన్నికలు మరో వారం రోజుల్లో జరగడంతో ఎన్నికల ప్రచారం అయితే పూర్తిగా వేడెక్కిందని చెప్పవచ్చు. మొత్తానికి రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో రాజకీయ నాయకుల ప్రసంగం చాలా ఉత్కంఠంగా అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు ప్రచారం నిర్వహించనున్నాడు. అమిత్ షా బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బెంగళూరులో 9:20 బయలుదేరి ఇక్కడికి 10 గంటలకు చేరుకుంటాడు. 10:40 ప్రారంభం కానున్న ఈ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం పాల్గొనున్నారు. అయితే అమిత్ షా జిల్లాకు రానుండటంతో బీజేపీ నాయకులు అంటే కూటమికి సంబంధించిన నాయకులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారు. ఇప్పటికే భారీగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అంటే మొట్టమొదటిసారిగా అమిత్ షా ధర్మవరం రానుండటంతో అది ఒక సత్యకుమార్ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేయడంతో నూతనోత్సాహం బీజేపీ నాయకుల్లో కానీ కూటమి నాయకుల్లో కానీ ఏర్పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి. చంద్రబాబు నాయుడు సైతం ఈ రోజు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకొని ఇక్కడ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 10:40 చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి సభాస్థలికి చేరుకొని ఉన్నాడు. అమిత్ షా సైతం ఇప్పుడే 9:20 అంటే బెంగళూరులో బయలుదేరే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి 10 గంటలకు సుమారు చేరుకొని మొదటిగా ఇక్కడ బీజేపీ నాయకులతో మంత్రాలు 10 నిమిషాలు అయితే వాళ్ళతో చర్చ జరిపే అవకాశం ఉంది. ఆ తర్వాత బహిరంగ సభకి రోడ్ షో ద్వారా వెళ్లి అక్కడ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అయితే బహిరంగ సభకు అయితే అమిత్ షా రాయలసీమ జిల్లాలకు ఏం ప్రకటిస్తారా అనే అయితే మొత్తం నాయకులు కానీ జిల్లా వాసులు కానీ ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ సభ ముగిసిన అనంతరం తెలంగాణలో సైతం 3 చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో అమిత్ షా పాల్గొనున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్.